నువ్వు రిజెక్ట్ చేసిన అమ్మాయిల పేర్లా? నువ్వు ఇంకా పెట్టలేదారా? ఏంటి అవి అవన్నీ క్యారెక్టర్ నేమ్స్ అంట. వాడు ఎన్ని రోజులు పెట్టలేదో కనుక్కోరా. ఎన్ని? 6 days. 6 రోజులా? 6 రోజులు 6 మంది పిల్లల పేర్లు పెడతా కదరా. వచ్చేశ్రయ అబ్బా, పేరు పెట్టడానికి గంత కష్టమవుతుందా అక్క? మా అమ్మాయి చూడు నిమిషంలో పెట్టిండ్రంట. నీ పేరేంది? ఆండాలు, అడ్డగొంతు ఆండాలు. అబ్బా నిజం చెప్పక్క, పేరు పెట్టడానికి అంత కష్టమవుతుందా? మేము అదే అడిగాం. పేరుకి ఇన్ని రోజులేంట్రా, ఏదో ఒకటి పెట్టాయి. It won't sound right. ఓకే, కానీ ఎందుకలా? అది క్యారెక్టర్ ఐడెంటిటీ. కొంచెం తెలుగులో చెప్పవా? అందుకే విని తెలుగు బుక్స్ చదవమని చెప్పేది. చదువుతాను, ముందు చెప్పు. ఒక రైటర్కి ఇట్ ఈజ్ లైక్ ఎ విండో, ఒక గవాక్షం, ఒక రహస్యమైన కిటికీ లేదా తలుపనుకో. అందులో నుండే మేము ఆ పాత్రలు చూస్తాం. వాడెత్తు వంపులు, వాటి కోపం, బాధ, వాళ్ళు పడుతున్న తపన, చేస్తున్న పోరాటం, ఇష్టాలు, ఇబ్బందులు, ఇలా ప్రతీది. కొన్ని పాత్రలు ఎంత అందంగా ఉంటాయంటే ఆ కిటికీ నుండి బయటకు వచ్చి వాటితో పాటు బతుకుతాం. వాటి భావోద్వేగాలు మావే, వాటి ప్రయాణానికి తోడై అస్సలు మర్చిపోలేం. అందుకే ఆ కిటికీ అంత ఇంపార్టెంట్. అది రైట్ ప్లేస్లో, రైట్ షేప్లో, రైట్ ఫ్రేమ్లో, రైట్ హైట్లో, రైట్ సైజ్లో ఉంటేనే అవన్నీ మాకు అర్థమవుతాయి. ఇట్ షుడ్ సౌండ్ రైట్. పేర్లో గంత ఉంటుందా అక్క? మా అమ్మాయి చూడు